అది అసలు సాధ్యం కాదు శివ. ఇద్దరు భార్యలు, నువ్వు, ముగ్గురం ఒకటే ఇంట్లో ఉండడం అంటే ఖచ్చితంగా మాకిద్దరికి గొడవలు జరుగుతాయి. దానివల్ల నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు శివ. అట్లా కాదే, నువ్వేం చెప్పాలనుకుంటావు అది చెప్పు. నీకోసం కాకుండా మన బిడ్డ కోసమైనా చెప్పు. మనం ముగ్గురం కలిసి ఒకటే ఇంట్లో కాపురం చేయడం అది అసలు సాధ్యం కాదు శివ. నీకు నేను కావాలనుకుంటే అపర్ణకు విడాకులు ఇవ్వు. విడాకులా? విడాకులా? అవును, విడాకులే. అపర్ణ, నీ చేతులతోనే ఈ తాళిబొట్టు నీ భర్తకివ్వరా? అత్తమ్మ, అసలే నాకు మండుతాంది. మీరు మళ్ళా మంట మీద పెట్రోల్ పోసినట్టు ఇంకా మండిపిస్తారు ఎందుకు అత్తమ్మ? మీకు అసలు న్యాయమేనా ఇది? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనట్లేదురా. నువ్వు నీ చేతులతోనే ఈ తాళిబొట్టు వాళ్ళకిస్తే వాళ్ళ మీద నీకు ఎటువంటి కోపం లేదని వాళ్ళకి అర్థమవుతుంది. అట్లాగే నీ మనసు కూడా నిమ్మళంగా ఉంటుంది. అందుకే ఇమ్మంటున్నా. అత్తమ్మ, నేను వాళ్ళకు పుస్తలు తాడిచ్చినంత మాత్రాన వాళ్ళ మీద నాకు కోపం లేనట్టు కాదు. ఖచ్చితంగా నాకు కోపం ఉంటుంది. ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నా అంటే మా పిన్ని ఒప్పుకుంది కాబట్టి నేను ఒప్పుకున్నా, అంతే. వద్దులేండి అత్తమ్మ, ఇప్పుడు నేను వాళ్ళకి పుస్తలు తాడిచ్చినా నా మనసులో ఏదో నాశనం కోరుకొనే ఇస్తా. చెల్లమ్మ, ఇక్కడ కూడా అవసరమా? ఆ ఇచ్చేదేదో నువ్వే, వాడే కడతాడు. అవును వదినే, ఇప్పటికే తన మొగునికి పెళ్ళైతుందనే బాధపడుతుంది. ఆ తాలిబొట్టు తన చేతిలో మీనియమంటే ఇంకెంత బాధపడాలి? అదేదో మీ చేతిలో మీనియాలి. నేనెట్లియాలి? అవన్నీ ఆలోచించకమ్మా. మనసు మంచి అయితే అయిపోయాయి, నీ చేతనే. అరే కట్టరా, తీసుకో. ఇదిగోరా, కట్టు తాళి. అల్లుడు, దండలు మార్చుకో. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. అపర్ణ, అపర్ణ! అత్తమ్మ, మీరేం బాధపడకండి. తన కోపంలో అర్థం ఉంది. నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తా. అపర్ణ, 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 అపర్ణ. లేవేలే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నా మొగన్ని పెళ్లి చేసుకున్నావు కదా, అక్కడనే ఉండకపోయినావు. మళ్ళా ఇక్కడికి వచ్చి నా భుజం మీద చేయేందుకు ఎత్తాను? నా సావేదో నేను చచ్చేదాన్ని కదా. అపర్ణ, నేను ఈ విషయం గురించి నీతో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు అప్పుడు శివకి భార్యవి, నేను కేవలం ప్రియురాలిని మాత్రమే. కానీ ఇప్పుడు నేను కూడా భార్యను. అందుకే ఇప్పుడు నీతో మాట్లాడడానికి వచ్చిన. నేను నీ భర్తను నా సొంతం చేసుకున్నా అనే పొగరుతో నీ దగ్గరికి రాలే. మనం ఇప్పటి నుంచి ఇట్లాంటి గొడవలు ఏం పెట్టుకోకుండా సంతోషంగా ఉంది. ఇది చెప్పనీకి నీ దగ్గరకు వచ్చిన అపర్ణ. ఎట్లా ముగ్గురం కలిసి సంతోషంగా ఉందామా, లేక నాకు విడాకులు ఇచ్చి నీతో సంతోషంగా ఉండమంటావా? ఈ దిక్కులు చూసేదేదో ఆ రోజు మాట్లాడేటప్పుడు చూస్తే బాగుండేది. నేను కనిపించేదాన్ని, మీరు మాట్లాడకపోయి ఉండేవారు. ఆ రోజు మీరు మాట్లాడుకునేది మొత్తం నేను విన్నా. అక్కడ మా అత్తమ్మ మాత్రం శివకు అంజలికి పెళ్ళి మాత్రమే అవుతుంది,
అంజలి ఎట్లా మాతోనే ఉంటది, ఆ పెళ్లి కూడా కడుపైంది కాబట్టే చేస్తానమని ఆమె అనుకుంటాంది. కానీ ఇక్కడ నువ్వు శివ జీవితంలో నుంచి నన్ను పూర్తిగా తప్పించడానికి చూస్తున్నావు. అయ్యో అంజలి, నువ్వేం భయపడకు. ఈ విషయం నేను ఎవ్వరితో చెప్పను. ఎందుకో తెలుసా, పెళ్ళైన తర్వాత మొగుడు వదిలేస్తాడేమో అన్న భయం ఎట్లుంటుందో నీకు కూడా తెలియాలి కదా. అందుకే పెళ్ళైనాకనే నీకు ఈ విషయం చెప్దామని ఆగిన. పాపం అక్కడ మా అత్తమ్మేమో ఈ విషయం తెలియక నువ్వు అమాయకురాలివి అనుకుంటాంది. రేపు శ్రీమంతం ఉంది కదా, అందులో నీ బండారం మొత్తం బయట పెడతా. అపర్ణ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మన ఇద్దరికి మంచి జరగాలనే తీసుకుంటా. ముఖ్యంగా నీకు చెడు జరగకూడదనే అనుకుంటా. ఓహో, నా మొగుడిని నా నుంచి దూరం చేయడం నాకు మంచి జరిగినట్ట, నాకు చెడు చేయనట్ట? ఎవడి చెవులో పూలు పెడుతున్నవే? ఘోరం చేసేటప్పుడు ఎవ్వడూ ఆలోచించడు, అదే నేరం తప్పించుకునేటప్పుడు నీ లెక్క కప్పిపుచ్చుకుంటారు. శ్రీమంతంలా నీ సంగతి చెప్తా. అంజలి ఏమంటుంది అపర్ణ? ఏంది శివ? దాని గురించి నాకు తెలుసులే, అది మొండిది, ఎవరి మాట వినది. పదా, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంతసేపు అయింది పోయి ఇంకా తలేరేంది వీళ్ళు? ఎక్కడ దాకా వేరేంది? అపర్ణేదిరా, మాకంటే ముందే వచ్చిందత్తమ్మా, ఇక్కడికి రాలేదా? రాలేదుగా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఇక్కడెక్కడ కూర్చొని ఉంటుంది. మనం ఎలాగో అటే వెళ్తున్నాం కదా, పదా తను తీసుకుని వెళ్దాం. సరే. హలో, సీమంతం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సరే కానీ నువ్వు మాత్రం తొందరపడి రాకు, నేను ఫోన్ చేస్తా, అప్పుడే రా. అందరు వచ్చారు, నువ్వైతే తొందరపడి రాకు. సరే మరి. అక్క రారి. వదిన, అక్క, చిన్నమ్మ రారి, ఒడి నింపుర్రి. రారి వదిన, రారి. అక్క నువ్వు కూడా రా. చిన్నమ్మ రారి.
అపర్ణ, ఇప్పటికీ 4 ముత్తైదులు ఒడి నింపారు. 5వ ముత్తైదు నువ్వే బిడ్డ, వచ్చి ఒడి నింపు. గింతదాకా వచ్చినాక ఎందుకు గీ కోపాలు చెప్పు? నువ్వు ఒడి నింపితే గీ కార్యం గట్టెక్కుతుంది. దా బిడ్డ. అత్తమ్మ వెళ్తుంది బిడ్డ, పో బిడ్డ, పోవే, పాసిపోతామా. బుద్ధుందా? 300 మంది ముందు నాకు 3 ముళ్ళేసిండు. ఎవరికి తెలియకుండా దాన్ని గుర్తు చప్పుడు కడుపు చేసిండు. ఇలా నాకు దక్కని మర్యాద దానికి దక్కుతాంది. అది ఉంచుకోలేని నేను చేసుకున్నదాన్ని మీరెవ్వరు అడగరా? అదే మీ ఇంట్లో మీ అక్కకో చెల్లికో ఇట్లనే జరిగితే ఇట్లనే చూసుకుంటుంటారు అందరూ. ఎందుకే అపర్ణ ఇంతమంది ముందు పరువు తీస్తున్నావు? నేను చెప్పేది నే. ఏందట మా పరువు పరువు పరువు? ఎప్పుడు దాని పరువు గురించేనా? ఎప్పుడైనా నా పరువు గురించి ఆలోచించిరా మీరు? అద్దు బిడ్డ, ఏదన్నా ఉంటే మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఈ 10 మందిలో ఎందుకు చెప్పు? ఏదైనా నీ మంచి కోసమే కదా బిడ్డని ఆలోచించేది. నా మంచి కోసం ఆలోచించుతావనే కదా పిన్ని నిన్ను ఇక్కడ దాకా రానిచ్చిన. కానీ నువ్వేం చేసినావు? దగ్గరుండి పసుపు తాడిచ్చి మరి దాన్ని పెళ్లి చేసినావు. ఇచ్చానేమన్నా నీ ఇష్ట ప్రకారం కదా దాని మెడలో తాళి కట్టింది. ఇప్పుడు ఎందుకు ఇదంతా లొల్లి చేస్తున్నావు? ఏయ్ నువ్వు మాట్లాడకు. ఇప్పటి వరకు అది ఇంకా మంచిదని మీ అందరు అనుకుంటారు. మా పిన్ని పెళ్లికి ఒప్పుకున్న తర్వాత అది నా మొగంటనేమన్నా మీకు తెలుసా? దాంతో కలిసి ఉండాలంటే నాకు విడాకులు ఇవ్వాలంట. ఏంటి బిడ్డ విడాకులు అడిగిందా? ఆ పన్ను చెప్పేది నిజమా బిడ్డ? చెప్పంజలి. దాన్ని అడిగితే అదేం చెప్తాది పిన్ని? నా మొగన్ని అడుగు, దానికి కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఏంద్ర శివ ఇది? అపర్ణ చెప్పింది నిజమా? అంజలితో కలిసి ఉండడం కోసం అపర్ణని వదిలేద్దాం అనుకున్నావా? ఇది అబద్ధమైతే అబద్ధమని గట్టిగా చెప్పురా. తల కిందకేసుకున్నావంటే అంజలి అడిగింది నిజమన్నమాట. అంజలి ఏంది బిడ్డ ఇది? నువ్వు శివ కలిసి ఉండాలంటే అప్పని కూడా లేవని చెప్పినవా? అసలు నువ్వు కిసుకుంటే అనుకోలే బిడ్డ. ఎందుకు చేసినావు బిడ్డ అట్లా? అవును అడిగిన. 2 భార్యలతో ఒక భర్త ఎప్పుడు సంతోషంగా ఉండలేడు. ఆయన టెన్షన్ పడుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇది నేను నా స్వార్థం కోసం అడగలే, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అడిగిన. ఏంది మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ఇది దీని కడుపులో పెరిగే బిడ్డ కోసం ఈ నాటకం మళ్ళీ. నా మొగడు ఎక్కడ నాకు దగ్గర అవుతాడని అది భయపడుతుంది. మళ్ళీ రేపు నాకు బిడ్డ పుట్టింది అనుకో, దాన్ని మర్చిపోయి మొత్తం నా దగ్గరికి వస్తాడు కదా, అందుకే అది నాటకం ఆడుతుంది. అవును నా భయం నాది. నన్ను దాటి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ నిన్ను దాటి నా దగ్గరకు వచ్చిండు. మళ్ళీ ఏదో ఒక రోజు నన్ను దాటి నీ దగ్గర రాడని నమ్మకం ఏమున్నది? స్థిరత్వం లేని శివను పట్టుకొని ఎన్ని రోజులున్నా ఆ ప్రేమ మళ్ళీ ఎవరికొకరికి దక్కుతుంది. అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. అయినా నీ పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి నీ అత్త మీద పెట్టిన శ్రద్ధ నువ్వు నీ మొగుడి మీద పెట్టేది ఉంటే ఆయన నా దగ్గరకు వచ్చేటోడు కాదు, నాకు ఈ కడుపు వచ్చేది కాదు. ఎంతసేపు నీ అత్త ఎటు పోతుంది, నీ అత్త ఇంట్లో ఏం చేస్తుంది అని ఆలోచించినావు కానీ నీ మొగుని గురించి ఎప్పుడన్నా ఆలోచించినావా? అంతెందుకు, ఆయన పొలం పనులకు పోయి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ప్రేమతో ఎప్పుడన్నా అన్నం పెట్టినావా? అసలు ఆయనకి ఇష్టమైన కూర ఏంటో తెలుసా అపర్ణ నీకు? చెప్పు. 3 ముళ్ళు వేయించుకోగానే భర్త అయిపోడు అపర్ణ. అతన్ని చాలా బాగా చూసుకోవాలి. ఇంకొక అమ్మాయి దగ్గరికి పోకుండా ఆపుకోవడంలోనే ఉంటుంది కదా నీ గొప్పతనం. అందులో నువ్వు ఓడిపోయావు. అందుకే నా దగ్గరికి వచ్చిండు. నీ దగ్గర చూడని ప్రేమ కేరింగ్ నేను చూపించిన. భర్త అలసిపోయి ఇంటికి వస్తే అన్నం తినిపించి అమ్మవ్వాలి. ఆయన విషయాలన్నా బాధపడితే ధైర్యం చెప్పి నానవ్వాలి. రాత్రి కావాలన్నప్పుడు వేష్ అవ్వాలి. ఆయన పిల్లలకి తల్లవ్వాలి. ఒక ఆడది పెళ్లి చేసుకున్నాక అమ్మ నాన్న కంటే ఎక్కువ భర్తను ప్రేమించాలి. భర్తని గెలిపిస్తే మనం ప్రపంచాన్ని గెలిచినట్టే.
ఇందులో ఏ ఒక్కటి నువ్వు చేయలేదు. అందుకే శివ నా దగ్గరికి వచ్చింది. అవతల వ్యక్తి ప్రేమ మనకు దొరకలేదంటే వాళ్ళ దగ్గర ఏం తప్పు ఉందని కాదు, మనలో మనకే తెలియని తప్పు ఏముందో మనం వెతుక్కోవాలి. చూసినావా అత్తమ్మా, విన్నావు కదా, నా భర్తను నేను మంచిగా చూసుకుంటలేనట, అందుకే దాని దగ్గరికి పోయిండట. ఇప్పుడు ఇంత మందిలా నా భర్త నేను మంచిగా చూసుకుంటలేనని నన్ను తెప్పి కొడుతుంది. నిన్ను ఇట్లా కాదే, వీళ్ళందరి ముంగట నన్ను ఒక పిచ్చి దాన్ని చేసినావు. ఇప్పుడు నాదే తప్పు అన్నట్టు మాట్లాడతాను. నిన్ను ఏంటి పిన్ని, నువ్వు తన జోలు కొద్ది నరికి చంపుతా. ఏంటి పిన్ని, నువ్వు నన్ను చంపుతావా? నువ్వే గనక ఈ రోజు ఇక్కడ లేకపోతే నా జీవితాన్ని నేను ఎట్లా మార్చుకునేదాన్ని. మొత్తం నువ్వే చేసినావు. నా భర్తను దానికిచ్చి పెళ్లి చేసింది కూడా నువ్వే. పిచ్చిదన్న, నా వల్ల జీవితం నాశనం కాదు, నీ జీవితం నిలబెట్టడానికి ఇవన్నీ చేసింది. ఏంది, నా జీవితం నిలబెట్టడానికి అంజలిని నా భర్తకి ఇచ్చి పెళ్లి చేసినావా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? సంబంధం లేకుండా మాట్లాడకు. తప్పుని కప్పిపుచ్చడానికి ఇదొక దారం వల్ల. పిచ్చిదన్న, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? నీకు ఈ జన్మల పిల్లలు పుట్టారే. అవునే, నీలో లోపం ఉంది. ఆ విషయం దాచి పెట్టే శివకిచ్చి పెళ్లి చేసిన. ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతాను? నువ్వు జోకులు చేస్తలేవు కదా? నిజం చెప్పు పిన్ని, ఈ పిచ్చిది ఏదేదో ఒర్రుతాంది, దీన్ని నోరు మూత ఊపియాలి అని ఇదొక నాటకం ఆడతాను కదా? నిజం చెప్పు పిన్ని, నిజం చెప్పు. అవునే పిచ్చిదానా, నీకు పిల్లలు పుట్టరని తెలిసి చాలా మంది పెళ్లి చూపులకు వచ్చి మరిపోయారు. అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు, కానీ నేను చిన్న మోసం చేసి పెళ్లి చేసిన నీకు. నన్ను క్షమించండి, ఇంత పెద్ద నిజం నేను దాచిపెట్టినందుకు. నా బిడ్డ ఏడాగం అవుతుందో అని అబద్ధం ఆడి పెళ్లి చేసిన. దాందే ఉంది వదిన, ఈ విషయం ముందే తెలుసుంటే వాళ్ళ పెళ్ళికి నేను కూడా ఒప్పుకోపోయేదాన్నేమో. నాకు కూడా ఉంటుంది కదా మనవడు మనవరాలను ఎత్తుకోవాలని. ఇప్పటికన్నా తల్లైనా పిన్నైనా అమ్మైనా అన్ని నువ్వే నా బిడ్డకు మంచిగా చూసుకోండి వదిన. నువ్వేం బాధపడకు, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. దాని గురించి అయితే నువ్వేం దిగులు పెట్టుకోకు, నేను చూసుకుంటది. వెళ్తాను వదిన. సరే, నేను కూడా పోయేస్తాను. మా బావ హాస్పిటల్ ఉన్నాడు, నీకు తెలుసు, పోకపోతే బాగుండదు. సరే అన్న. అపర్ణ, ఎందుకు వచ్చినావే నా దగ్గరికి? నాకు పిల్లలు ఊడతలేరని చెప్పి నన్ను చూసి నవ్వుకుందామని వచ్చినావా, లేదా నీకు ఊడతాలని చెప్పి గర్వపడదామని వచ్చినావా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అపర్ణ? నేను నీ బాధ అర్థం చేసుకోగలుగుతా. అమ్మాయి అయితేనే ఆ అమ్మాయికి విలువ. సంపాదన లేని మొగోనికి, సంతానం లేని ఆడడానికి ఈ సమాజం విలువ. ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడదాం, అప్పుడు ఇట్లాంటి గొడవలేమి ఉండేవి. ఏం మాట్లాడమంటావు అంజలి? నాకు ఎట్లాగో పిల్లలు పుట్టరు. నా భర్తకు నేను విడాకులు ఇచ్చి నేను వెళ్ళిపోతా. నీకు అదే కావాలి కదా? చిచి, నేను అట్లా అంటలేను అపర్ణ. నీ పరిస్థితి ఏందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. శివ నీతో పాటు ఉండాలి, నాతో పాటు కూడా ఉండాలి. అది నీకు ఇష్టమైతేనే. ఒకవేళ నీకు ఇష్టం లేదంటే నా బిడ్డను కూడా మీకు కనిచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటా, శివన్ కలవడానికి కాదు, నా బిడ్డను చూసుకోవడానికి. అపర్ణ, ఏమైంది అంజలి, ఎందుకు బాధపడుతున్నావు? అది అంతే, మొండిది, ఎవరి మాట వినదు. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే కడుపులో బిడ్డకి ఏమన్నా అవుతుంది. నువ్వు అస్సలు బాధపడకు. ఏమో శివ, నాకేం అర్థమైతలేదు. ఎందుకో తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. నేను పుట్టిన 2-3 సంవత్సరాలకే అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. మామయ్య అత్తయ్యనేమో నా పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళ పేరు మీదకి వచ్చే వరకు నన్ను మస్తు ప్రేమగా చూసుకున్నారు. ఆ తర్వాత నన్ను పట్టించుకుంటే మానేశారు. ఇప్పుడేమో ఇట్లా. నాకు తెలిసి నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు శివ, కానీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకే
అనవసరంగా అన్ని మైండ్లోకి ఎక్కించుకొని బాధపడుతుంటావు. అట్లేం లేదే, నేను ఎప్పటికీ నీ తోడుంటా. అపర్ణకు నేనేం అన్యాయం చేయలేదు కదా శివ. నువ్వు అపర్ణను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు కూడా నేనే పక్కకు జరిగిపోయినా. నేను కడుపుతోనున్నా అని తెలిసినాక కూడా ఈ కడుపు మీ కాపురానికి అడ్డం రావద్దని చెప్పి నేనే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతానన్నా. మీరు నా మాట వినకుండా నన్ను తీసుకొచ్చారు. నిజం చెప్పు శివ, అపర్ణకు నేనేం అన్యాయం చేయలేదు కదా. అరే ఏందే ఇప్పుడు నువ్వు గింతగానం ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు అపర్ణను అలా చూస్తుంటే నాకు నేను నచ్చుతలేను శివ. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. నేను ఇప్పుడే వెళ్ళి అత్తమ్మతో మాట్లాడతాను. ఊకో అపర్ణ, బాధపడకు. జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. అయినా నీకు పిల్లలు పుడతలేరని నేనేమన్నా తిట్టినా కొట్టినా, నేనేమన్నా తక్కువ చేసినా? నువ్వు అస్సలు బాధపడకు. నువ్వు ఎప్పటికీ నా ఇంటి కోడలివి, నా బిడ్డ తీరే. నేను ఎప్పుడు తక్కువ చేసి చూడా, సరేనా? ఊకో. అత్తమ్మ, మీతో కాసేపు మాట్లాడొచ్చా? ఏంది చెప్పు అంజలి? ఒంట్లో అయితే అంత మంచిగానే ఉంది కదా? బాగానే ఉంది అత్తమ్మ. డా కూర్చో. ఏమైందమ్మా చెప్పు. నేను ఇంకో 4 నెలల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అత్తమ్మ. ఏమంటారు? ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఓహో, ఒక 4 నెలల్లో నీకు బిడ్డో కొడుకో పుడతాడు, వాళ్ళని అపర్ణ చేతిలో పెట్టి త్యాగమూర్తిలో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అట్లా కదా అత్తమ్మ, నేను తప్పు చేసిన. ఆ తప్పుని సర్దిద్దుకోవడానికి ఇంతకన్నా గొప్పగా ఇంకేం చేయలేను. అందుకే అంటున్నా. తప్పు చేసినావు? నువ్వేం తప్పు చేసినావు? అత్తమ్మ, నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా? మీరేమనుకోకపోతే. ఇప్పుడు నువ్వు మాట్లాడటమే కరెక్ట్. మాట్లాడు. నువ్వేం తప్పు చేయలేదు అంజలి, నువ్వన్నది కరెక్టే. నేను నా భర్త మీద కంటే అత్త మీదే శ్రద్ధ పెట్టినా, అందుకే నా కాపురం ఇట్లా అయింది. నువ్వు అంటున్నావు అంజలి, బిడ్డ పుట్టగానే నా చేతిలో పెట్టి వెళ్ళిపోతానని. అంటే తల్లిని బిడ్డను విడదీసి ఆ పాపను నేను మళ్ళీ మూట కట్టుకోవాలా? సరే అంజలి, నువ్వు అట్లనే చేద్దామంటే అదే చేద్దాం. ఇప్పటికీ ఆ దేవుడు నాకు ఎంత చేయాలో అంత చేసిండు. ఇప్పుడు తల్లిని బిడ్డను విడదీసి ఆ పాపం నేను ఇంకా మూట కట్టుకోవాలనా? ఆ బిడ్డ ఆకలిని నేర్చినప్పుడల్లా నాకు నువ్వే గుర్తొస్తావు. ఆ బిడ్డకి నేను డబ్బపాలు పట్టాలనా? ఒకటి అంజలి, నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది, మా నాన్న నాకు డబ్బపాలే పెట్టిండు. అందుకేనేమో నాకు తెలివే లేదు. ఇప్పుడు చెప్పు, నీ బిడ్డకు కూడా నేను డబ్బపాలు పెట్టి పెంచన్నా? నిజమే, నాకు పిల్లలు పుట్టారని తెలిసి నేను మారిపోయినా కావచ్చు, కానీ ఒక మనిషి మారడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఇంత పెద్ద కారణం ఉన్నా కూడా నేను మారలేదంటే నేను మనిషిని ఎలా అవుతావు అంజలి? నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించక అంజలి. నువ్వు, నేను, శివ ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. ఒక భర్త 2 భార్యలు ఒక ఇంట్లో కలిసి ఉండడం లేదా? అయినా నాకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకుని బయట ఉండే కంటే నాకు తెలిసి ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉండడం మంచిది. అవునంజలి, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం కన్నా అదే భార్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటే మంచిది. ఇప్పుడు అపర్ణ చెప్తుంది కూడా అది, మీ ముగ్గురు కలిసి ఉందామని. ఇంకా నువ్వేం ఆలోచించుకో, మనం అందరం కలిసే ఉందాం. నువ్వేం టెన్షన్ పెట్టుకోకమ్మా. అత్తమ్మ, నాకేం మాట్లాడాలో అర్థమైతలేదు అత్తమ్మ. సారీ అపర్ణ. అయ్యో అంజలి, నువ్వు ఏం బాధపడకు. ఎందుకు ఎడుతున్నావు చెప్పు? నువ్వు ఎడితే నా బిడ్డ కూడా ఎడుతుంది. నా బిడ్డ ఏడ్చింది అనుకో, నేను నిన్ను చంపేస్తా చెప్తున్నా. ఏడవకు. అచ్చం శివలెక్కనే ఉన్నాడు కదా. అంజలి, వీడికి ఏం పేరు పెడతావే? నాదేముంది అత్తమ్మ, నీ ఇష్టం.
అంజలి, అత్తమ్మ ఇష్టం లేదు, ఎవరి ఇష్టం లేదు, బిడ్డనైతే నువ్వు అన్నావు కానీ నేనే నాకు నచ్చిన పేరు పెట్టుకుంటా. అరే చిన్నోడా, నువ్వు కడుపులో పడ్డేమో గాని ఇక్కడ ఎన్నెన్ని టెన్షన్లు, ఎన్నెన్ని గొడవలు, ఏకంగా యుద్ధాలే జరిగినాయి. నువ్వు భూమి మీదకి వచ్చుడేమో గాని ఇక్కడ అందరూ ఒకటైరు, అంత మంచి జరిగింది. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతుండ్రు? ఆయన ఎవరో నేను చెప్తా. నేను ఈయనను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయం మా అన్నకు కూడా తెలుసు. ఇప్పుడంటే కొద్ది రోజులు నా కొడుకు మంచిగానే చూసుకుంటాడు. ఒక్క పెళ్ళ ఉంటేనే ఆ పెళ్ళం మాటలు విని తల్లిని చక్కగా చూసుకునే రోజులు కావివి. అట్లాంటిది నా కొడుక్కి 2 పెళ్ళాలు. రేపొద్దున వాడు మారడని నమ్మకం లేదు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా. ప్రపంచంలో చెడ్డ కొడుకున్నాడేమో గాని చెడ్డ తల్లైతే లేదు. నా కొడుకుని నేను ఎప్పటికీ మంచిగానే చూసుకుంటా. కానీ వాడు నన్ను మంచిగా చూసుకుంటాడని మాత్రం నాకు నమ్మకం లేదు. ఒక భార్యకి సమాజంలో గౌరవం దక్కాలంటే ఆమె భర్త తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, ఎట్లాంటోడైనా సరే ఆడదానికి భర్త అనేవాడు ఉండాలి. అప్పుడే ఆమెకి సమాజంలో గౌరవం దక్కుతుంది, విలువ ఉంటుంది. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా. మీరందరూ ఏమంటారు? మీ అందరికీ నేను కొత్తే కావచ్చు ఈరోజు, కానీ శివ, మీ అమ్మ నాకు చాలా రోజుల నుంచే పరిచయం. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని మీ అమ్మ నా దగ్గరికి వచ్చి చర్చించేది. వాస్తవానికి ఈరోజు మీ కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణం మేమిద్దరం తీసుకునే నిర్ణయాలే. ఇప్పటికీ చెప్తున్నాను, మీలో ఏ ఒక్కరికి నేను నచ్చలేదన్నా నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మా జీవితాలు ఎలా ఉండాలో మీకు తెలుసు, కానీ మీ జీవితం ఎట్లా ఉండాలో నిర్ణయించడానికి మాకు అర్హత లేదు, అంత వయసు కూడా లేదు. ఎప్పుడేం చేయాలో మీకు తెలుసు అత్తమ్మ. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. కానీ ఒక్క మాట, మీరు కన్నందుకు శివన్ ఒక మాట అడగండి. అమ్మా, ఈ ప్రపంచంలో కాళ్ళు లేపైనా బ్రతకచ్చు, కళ్ళు లేపైనా బ్రతకచ్చు, కానీ తోడు లేకపోతే బ్రతకలేము. అందులో ఆడవాళ్ళు అస్సలే బ్రతకలేరు. కాబట్టి మీరు తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనమ్మా. నా కొడుకు ఒప్పుకున్నాడు, మరి మీరు? ఇంకా వాళ్ళేమంటారు చెల్లె, నీ కన్న కొడుకు ఒప్పుకున్నాడు కదా, మీరు సంతోషంగా పెళ్లి చేసుకోరు. ఇక మీరే దగ్గరుండి మా పెళ్లి చేయాలి. సరే అత్తమ్మ. సరే చెల్లె, ఇది మీద అలా బతుకుతా తగ్గిద్దాం. ఇగో మెల్లగా ఎత్తుకో, పైన ముద్రం ముట్టడు మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. చూశారు కదా మా ఈ వీడియో ఎలా ఉంది? మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.